ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న 3వ వర్ధంతి సందర్భంతో ఉన్నటువంటి అనుభూతిని కూడా ప్రతి ఒక్కరు కూడా పంచుకుంటున్నట్టు పరిస్థితుంది. మనతో పాటు ప్రజా కవి గాయకుడు అంబటి వెంకన్న ప్రస్తుతం మనతో ఉన్నారు. యుద్ధ నౌక గద్దర్ అన్న 3వ వర్ధంతి అన్న అప్పుడే 3 సంవత్సరాలు కూడా గడిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. గద్దర్ అన్న తోటి మీకున్న అనుభూతి ఎట్లా ఉండాలి? గద్దర్ అన్నతో నాకున్న తెలంగాణ ఉద్యమ సాన్నిహిత్యము, తెలంగాణ ఉద్యమ సంబంధమే ఉంటది. ప్రధానంగా 2006లో నకరికల్ ధూమ్ధామ్ సభ పెట్టినప్పుడు చెరుకు సుధాకరణ ద్వారా గద్దరన్న పరిచయం. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ నల్లగొండ జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా కూడా గద్దరన్నతో కలిసి అడుగులేసినటువంటి సందర్భాన్ని మనం చెప్పుకోవచ్చు. గద్దరన్న అనగానే గొంతు, గద్దరన్న గొంతు అంటే సినిమా పాటల్లో బాలసుబ్రహ్మణ్యము, జేసుదాసుని ఎట్లయితే చెప్పుకుంటామో, విప్లవ పాటలో ప్రజా ఉద్యమాలను నడిపించినటువంటి ఒక గొంతుక ఏదైనా ఉన్నది అని అంటే, ఒక ప్రత్యేకమైన గొంతుక ఏదైనా ఉన్నదంటే అది గద్దరన్న గొంతు. విప్లవ పాట ఎట్లా ఉంటది, జానపద పాట ఎట్లా ఉంటది అంటే దానికి ఒక రూపాన్ని కల్పించినటువంటి వాడు గద్దరన్న. అందుకే గద్దరన్న చనిపోయినప్పుడు 1 సంవత్సరం తర్వాత నేను రాసుకున్నటువంటి పాటలో ఆ గొంతులో ఏమున్నదో, ఆ గొంతులో ఏ మహిమున్నదో గాని, ఆ గొంతులో ఏ మహిమున్నదో గాని నిశ్శబ్ద విప్లవ గీతమయ్యిండు. ఆ గొంతులో ఏ మహిమున్నదో గాని నిశ్శబ్ద విప్లవ గీతమయ్యిండు. అల్లి బిల్లి పాటలల్లి పాడాలేదు, అల్లి బిల్లి పాటలల్లి పాడాలేదు, శ్రమజీవుల గొంతుకై నిలిసిండు. కరుడు గట్టిన వలస పాలకూడాంధ్ర, కరుడు గట్టిన వలస పాలకూడానాడు, కాల్పులే జరిపించి ఆనందపడ్డాడు. ప్రాణముందో లేదో డాక్టర్లు చూస్తే గొంతుంది సాలంటూ సంబూరపడ్డాడు. తూటాలు గుండెల్లో దాసుకొని, తూటాలు గుండెల్లో దాసుకొని తుపాకి తానయ్యి మోత మోగినా గద్దరన్న యుద్ధం ఆగిందో, యుద్ధ నౌక తీరం వీడిందో. గద్దరన్న మాటే యుద్ధం, గద్దరన్న పాటే యుద్ధం. గద్దరన్న ఆ పదమే ఒక యుద్ధానికి నాంది, గద్దరన్న పదమే ఒక పాట. గద్దరన్న మాటే యుద్ధం, గద్దరన్న పాటే యుద్ధం. గోషి గొంగడి కాలి గజ్జెలు, నెత్తికి రుమాలు చేతిలో కర్ర, పాటకే నిలువెత్తు ప్రాణం, ఆట పాటే అన్నకాయుధం. నిర్బంధాల కంచెలు దాటి రాజ్యహింసపై రణం చేసిన గద్దరన్న యుద్ధం ఆగిందో, యుద్ధ నౌక తీరం వీడిందో. గద్దరన్న చనిపోయిన 1 సంవత్సరం తర్వాత రాసుకున్నటువంటి పాట. ఎందుకనంటే గద్దరన్న ఆ పుర రిక్షోడో నీ రిక్షంట నేనొస్తా, నిలుపుర రిక్షోడో రిక్షంట నేనొస్తా అని ఒక జానపద పాటకు పేరడీగా తీసుకొని విప్లవ పాట రాసినటువంటి గద్దరు అక్కడి నుంచి మొదలైన తన ప్రస్థానం. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, ఒక సంచలనాన్ని సృష్టించిన పాటలు. అంటే గద్దరన్న పాటల ప్రస్థానాన్ని మనం చూసినప్పుడు ఆయన చిన్నతనంలోనే తన తల్లి పాడినటువంటి జానపదాలని, తన తల్లి పాడినటువంటి పాటల్ని, ఆమె మరాఠీలో తెలుగులో అద్భుతంగా పాడగలుగుతుంది ఆమె లక్ష్మమ్మ. ఆమె పాడినటువంటి పాటల్ని ఈయన వేరొక రాగంలోకి వేరొక పదాలను తీసుకొని పాడుతూ వాళ్ళ అమ్మని చిన్నప్పుడే సంతోషపెట్టేటువంటి గొంతు గద్దరన్నది. అట్లా తన మొదలైనటువంటి తన పాటల ప్రస్థానం అది ఉస్మానియా యూనివర్సిటీలో చేరి ఉద్యమాల వైపు అడుగులేసి అనేక పాటలు, ముఖ్యంగా నల్లగొండకు సంబంధించి, నల్లగొండ విప్లవోద్యమాల కాలంలో నల్లగొండ నుంచి ఒక మెరికల్ లాంటి విప్లవ కార్యకర్తలను తయారు చేసినటువంటి క్రమంలో స్వర్ణక్కని గురించి రాసినటువంటి పాట ఎప్పటికీ మనం మర్చిపోయినటువంటి పాట. వందనమో వందనమమ్మ నా చెల్లేల స్వర్ణమ్మ,
వందనమో వందనమమ్మ నా చెల్లేల స్వర్ణమ్మ, చెమట సుక్కల వందనమమ్మ, చేను శిలకల వందనమమ్మ, కన్న తల్లుల వందనమమ్మ, చిన్ని కూనల వందనమమ్మ, బంధుకూల వందనమో నా చెల్లేల స్వర్ణమ్మ, బక్క రైతుల వందనమే నా చెల్లేల స్వర్ణమ్మ. తెలుగు సీమలో తెలంగాణరా తెలంగాణరో నల్లగొండరా, తెలుగు సీమలో తెలంగాణరా తెలంగాణమున నల్లగొండరా, కారం పొడిరో కళ్ళనందుకొని రజాకార్లపై రణం చేసినాం, నల్లగొండరా ఎర్ర జెండరా, నువ్వు నల్గొండ చెల్లెలువే నా చెల్లేల స్వర్ణమ్మ చిలకమ్మ, నల్గొండ చెల్లెలువే నా చెల్లేల స్వర్ణమ్మ చిలకమ్మ, తిలకమువే నా చెల్లేల స్వర్ణమ్మ. కన్నీటి చుక్కలు అంటే ఆ పదాలు వింటుంటే కళ్ళమ్మటి ఇట్లా అశ్రు దారాలు కారుతుంటాయి. అంటే ముఖ్యంగా అంటే ఒక కవిగా రచయితగా అంటే నేను ఫీల్ అయింది ఏంటంటే, అంటే కవులు రచయితలనే కన్నీరు పెట్టినటువంటి పదాలు గద్దరన్న పాటల్లో ఉంటాయి. చెమట చుక్కల వందనమే చేను చెక్క ఇవన్నీ పక్కన పెడితే చిలకమ్మ తిలకమువే, చిలకమ్మ తిలకమువే నా చెల్లేల స్వర్ణమ్మ, పాల పిట్టెల వందనమమ్మ, చేను శిలకల వందనమమ్మ, కన్న తల్లుల వందనమమ్మ, చిన్ని కూనల వందనమమ్మ, బంధుకూల వందనమే నా చెల్లేల స్వర్ణమ్మ, బక్క రైతుల వందనమే నా చెల్లేల స్వర్ణమ్మ. మన నల్లగొండ జిల్లా వాడిని అయినందుకో లేకుంటే ఆ పదాల్లో ఉన్నటువంటి ఆ పదబంధాల యొక్క బలమో తెలియదు కానీ గద్దరన్న పాట అంటే మేము చిన్నప్పటి నుంచి విన్నటువంటి పాట, టేప్ రికార్డులు పెట్టుకుని. ఎక్కువగా మీకు గద్దరన్న పాడిన పాటలో ఎక్కువగా ఇష్టమైన పాట ఏంటి? బాగా ఇష్టమైన పాట అంటే రాడికల్ మూమెంట్ లో అది రాసినటువంటి పాట ఏది అంటే, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు మీకు వందనాలు వందనాలమ్మో మా కూనలు, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కాలల్లో కలిసినారా, సుక్కాలల్లో మీరు కలిసి సూర్యులై మొలిసినారా, ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుఖాలైతారా మా బిడ్డలు, కావు కావని కాకి అరిసితే తలుపు తెరిసి కూసున్నాం, ఏ కబురు తెస్తావోనని ఎదురు చూస్తూ కూసున్నాం, మీరు కాకమ్మాలయ్యి వస్తారా మా బిడ్డలు మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు, ఊర పిచ్చుక జంటలొస్తే గూడు గట్టుకోనిస్తాం, ఆ జంట వీడిపోకుండా కంట మేము గని పెడతాం, ఊర పిచ్చుక గుడ్డులవుతారా మా బిడ్డలు ఆ గుడ్డులో నా బిడ్డలవుతారా మా బిడ్డలు, వీరులారా శూరులారా విప్లవారణ ధీరులారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కాలల్లో చేరినారా, సుక్కాలల్లో మీరు కలిసి సూర్యులయ్యి ములిసినారా, ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుఖాలైతారా మా బిడ్డలు. గద్దరన్న తోటి మీరు మాట్లాడుతున్న క్రమంలో ఎక్కువ కూడా మీతోటి ఏం సంభాషించేవారని? తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నేను గద్దరన్నతో కలిసిన కాబట్టి ఆయన చాలా సందర్భాల్లో నన్ను అంటే ఎవరిని ఎట్లా పిలుస్తాడో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం కలిసినప్పుడల్లా అమ్మన్న అంబటి అమ్మన్న ఎట్లున్నవే, అమ్మ బాగుందా, పిల్లలు ఎట్లున్నారు, ఇట్లా ఇవన్నీ అడిగిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో అనేక ధూమ్ధాంలు నీకు నకరికల్ నుంచి చండు దాదాపు నల్లగొండ జిల్లాలో ఎక్కడ ఎంత పెద్ద ధూమ్ధాం జరిగినా అక్కడ అంబటి వెంకన్న ఉంటాడు, ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా ఉండేలా తన వెంట ఉండేలా చూసుకుంటాడు. అట్లా ఉద్యమంలో అంటే ఎట్లా ఇంకేం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు మనం తీసుకోవాలి, మన రచనలు ఏమొస్తున్నాయి, కవిత్వం ఏమున్నది, ఇట్లా సాహిత్యం గురించి చాలా డిస్కషన్ చేస్తుండేది. ఇంకా
ఆయన చివరి దశలో మళ్ళీ నేను కలిసినప్పుడు, అంటే తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పోయి కలిసినప్పుడు చాలా సందర్భాల్లో ఆయన ఒక నిరుత్సాహంగా, అంటే ఒక నిరుత్సాహం, నిస్పృహ ఉన్నటువంటి విధంగా మాట్లాడండి. ఎందుకు అనంటే ఆయన రాసినటువంటి రచనలు అన్ని కూడా అంటే ముద్రణకు నోచుకోకుండా, ముద్రించబడకుండా అవన్నీ ఉన్నాయి. అయినా కూడా అప్పటికి రాసినటువంటి ఆ పాటలు కానీ, లేకుంటే కవిత్వం కానీ, వ్యాసాలు కానీ, ఆయన కలం నుంచి జాలువారినటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ చిత్తుబొత్తుగా పడి ఉన్నాయి. అవి చూసి అమ్మన్న ఏం చేసుకోవాలి నేను, ఇవన్నీ కూడా ఇవి ఏం చేయాలి, దీన్ని ఏం చేసుకోవాలి నేను, ఇవన్నీ కానీ ఆ పుస్తకాలు, అంటే ఇంకా ప్రింటింగ్ కానటువంటి పుస్తకాలు అవన్నీ కూడా చూపించేది. తర్వాత 60 years ఆఫ్టర్ మై విలేజ్ ఇన్ 60 years సంథింగ్ అట్లాంటి ఒక పుస్తకము రావాల్సి ఉండే ఆయన నుంచి. అది ఆ తర్వాత ప్రింట్ చేసిందో లేదో మరి నాకు అది ఐడియా లేదు, కానీ మై విలేజ్ ఆఫ్టర్ 60 years. అది అంటే 60 సంవత్సరాలు ఆ పల్లెని, ఆ తల్లిని, ఆ ఉన్న ఊరిని, కన్న పిల్లల్ని అందరినీ వదిలిపెట్టుకొని విప్లవోద్యమంలోకి వచ్చినటువంటి గద్దరన్న తన ఊరిని, తన వాళ్ళని దేవులాడుకుంటూ మళ్ళీ మై విలేజ్ ఆఫ్టర్ 60 years అనేటువంటి కోణాన్ని ఆయన ఆలోచన చేసిండు. ఆ తర్వాత మ్యూజియం ఆఫ్ ది మ్యూజిక్ అనేటువంటి దాంతోని మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి జానపద విప్లవ కళాకారులని, కవులని అందరినీ ఒక దగ్గర సమీకరించి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి గద్దరన్న ఒక రకంగా చెప్పాలంటే అర్ధాంతరంగా తను చాలించి వెళ్ళిపోయిండు. ఇక తాను రాసినటువంటి కవితలు అంటే పాటలు కానీ, కవిత్వం కానీ, వ్యాసాలు కానీ ప్రతిదీ కూడా ప్రకృతితో ముడిపడి అది మళ్ళీ చివరికి విప్లవోద్యమం వైపు, అంటే ప్రజలు తిరగబడితేనే, ప్రజలు కొట్లాడితేనే మనకు విప్లవం సాధ్యమైనటువంటి కాన్సెప్ట్ పనిచేసినటువంటి వాడు. అందుకే చాలా మంది ఏమంటారంటే గద్దరన్న విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చిండు కదా అనేటువంటి విషయాన్ని చెప్తా ఉంటారు. నిజానికి విప్లవోద్యమం నుంచి బయటకు వచ్చిండు అని చెప్పినటువంటి వాళ్ళే ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్నట్టుంటారు. ప్రజాయుద్ధ నౌక అంటే ప్రజాయుద్ధం అంటే పీపుల్స్ వార్. మరి పీపుల్స్ వార్ అంటే ఆ ప్రజాయుద్ధాన్ని నడిపించే ఒక నావికుడు గద్దరన్న. ఆయన ఎప్పుడు కూడా ప్రజల మధ్యనే ఉన్నాడు, ప్రజల కోసమే యుద్ధం చేసిండు, ప్రజా సమస్యల మీదనే కొట్లాడిండు. మరి అట్లా ఆయన జీవితం అంతా కూడా ప్రజలతో ముడిపడి ఉన్నది, ప్రజలతో మమేకమై నడిచినటువంటి ఒక ప్రజా గాయకుడు, మహా అద్భుతమైనటువంటి గాయకుడు గద్దరన్న. ప్రధానంగా ఒక పాట అని చెప్పలేము కానీ అన్ని పాటలు, ముఖ్యంగా సిరిమల్లె చెట్టు కింద, అది అంత విషాదంతో కూడుకున్నటువంటి పాట అయినప్పటికీ కూడా సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా, సిరిమల్లె ఆహా సిరిమల్లె ఓహో సిరిమల్లె ఆ సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు చినబోయి కూసున్నవెందుకమ్మా ఎందుకమ్మా. కాల్జేయి గడుకొని వస్తున్న కడుపులో ఈ అంటే అక్కడ దొరతో తాను ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల్ని, తన యొక్క పేదరికాన్ని, తనకు చీరలేనితనాన్ని, తనకు రవికలేనితనాన్ని అవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తూ లాస్ట్కు ఈ కరువు పోవాలంటే, ఈ పేదరికం పోవాలంటే, ఈ దొరల భూస్వాముల దౌర్జన్యం నశించాలంటే మనం మళ్ళీ విప్లవోద్యమం వైపు వెళ్ళాలి. కొంగు నడుముకు చుట్టాల్సిన గొడవలు పట్టాల్సినటువంటి కాన్సెప్ట్ లో ఆ పాట అంతా సాగుతూ ఉంటది. అది పల్లెల్లో చాలా ఎక్కువ, అంటే టేప్ రికార్డులో పెట్టుకుని విన్నటువంటి పాట. అదేవిధంగా బావయో ఒకసారి చూసిపోవ బావయో నీ తోడుగుంట తోల్కపోవ బావయో ఒకసారి చూసిపో, ఇట్లాంటి పాటలన్నీ మీ చిన్నతనంలో విన్నటువంటి పాటలు. అవన్నీ కూడా పల్లెల్లో గద్దరన్న అంటే ఎట్లా ఉంటాడు, ఆయన ఒక్కసారి చూస్తే బాగుండు, ఆయన ఎక్కడ ఉంటాడు అనేటువంటి సందర్భాన్ని తలపించేటువంటి పాటలు అవన్నీ కూడా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో దగాపడ్డ తెలంగాణ అనేటువంటి కాన్సెప్ట్ రాసినటువంటి పాట. తెలంగాణమున బడులే లేవు, ఉన్న బడులకు భవంతి లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా పంతులు గారికి చాకు పీసు లేదో, మాయన్నల్లారా చాకు పీసు లేదో, మాయన్నల్లారా దగా పడ్డ చెల్దగా పడ్డ
దగాపడ్డ మా తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారా. దగాపడ్డ తెలంగాణ గురించి అయ్యాల ఒక్క పాట పాడితేనే ఈ ప్రభుత్వాలు వలసాంధ్ర పాలకుడు భరించలేనటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఆ తర్వాత గద్దరన్న మీద కాల్పులు జరిగినాయి. ఆ తూటాన్ని 30 ఏళ్లు దాచుకొని ప్రజా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాడు గద్దరన్న. ఆయన త్యాగానికి వెలకట్టలేనటువంటిది, ఆయన చేసినటువంటి పోరాటము, ఆయన త్యాగము ఎప్పటికీ కూడా ఈ గడ్డ మీద చిరస్మరణీయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.